మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మన దేవునికి అనేకమైన పేర్లు ఉన్నాయి, అనేక పేర్లతో పిలువబడ్డాడు. మన దేవుని యొక్క లక్షణాలను బట్టి ఆ లక్షణము ద్వారా పిలువబడ్డాడు, ఆ లక్షణమును బట్టి పిలువబడ్డాడు. ఆయన సర్వ శరీరులకు దేవుడు, సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు, సర్వోన్నతమైన స్థలములలో పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న దేవుడు. రకరకాలుగా ఆయన లక్షణాలను బట్టి పిలువబడ్డాడు. అయితే కీర్తనాకారుడు మాట్లాడుతూ 65వ కీర్తనలో 2వ వచనంలో అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా అంటున్నాడు. నేను చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో దేవుడు మాట్లాడుతూ, నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని పలికాడు. నిజమే, దేవుని యొక్క సార్వభౌమ అధికారం, దేవుని యొక్క శక్తి సామర్థ్యాల గురించి అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ కీర్తనాకారుడు దేవుని యొక్క శక్తిని ఆశ్రయిస్తూ, దేవుడు ఏ విధంగా తన ప్రార్థనలకు జవాబును అనుగ్రహిస్తున్నాడో ఆ మాటలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి తనకు ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి అంటున్నాడు, ప్రార్థన ఆలకించువాడా అంటున్నాడు. నిజమే, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. నీవు ఏ ప్రార్థన చేస్తున్నావో దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఈ సమయంలో ఏ ప్రార్థన ఇది వింటుండగానే నీవు ఏ ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఆలకించే దేవుడు నీ దేవుడు. ప్రార్థన ఆలకించువాడా అని సంబోధించుటలో ఆ కీర్తనాకారుడు దేవుని యొక్క లక్షణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతకుముందు ఎన్నో సందర్భాలలో నా జీవితంలో అనేక రీతిలుగా నీవు ప్రార్థన ఆలకించి సమాధానం ఇచ్చిన దేవుడవు, ఇప్పుడు ఆలకించే దేవుడవు, భవిష్యత్తులో కూడా ఆలకించే దేవుడవు అని చెప్తూ ప్రార్థన ఆలకించువాడా అంటున్నాడు. గొప్ప భరోసానిచ్చేటువంటి మాట. ఈ లోకంలో ఎవరెవరి దగ్గరకో వెళ్ళి నువ్వు విన్నవించుకున్నా, నీవు విన్నపం చేసుకున్నా, వినొచ్చు వినకపోవచ్చు, వినినట్లు నటించవచ్చు, విన్నా వాటి గురించి ఆ తదుపరి ఆ యాక్షన్లోనికి వెళ్ళకపోవచ్చు. కానీ నీవు కలిగిన నీ దేవుడు నీ ప్రార్థన శ్రద్ధగా వినే దేవుడు. ఆయన వినడం మాత్రమే కాదు, ఆ ప్రార్థనను ఆలకించిన మీదట ఆ ప్రార్థనకు తగిన విధంగా తగిన సమయంలో నీకు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు నీ దేవుడు. ప్రార్థన ఆలకించే దేవుడు. విసిగిపోయావా? ప్రార్థించి ఎంతకాలం ప్రార్థన చేయాలని విసిగిపోయావా? ఇదిగో ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ప్రార్థన ఆలకించే దేవుడను. ప్రార్థిద్దాం. దావీదు అనుభవం అది. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చారు. ఆయన యొద్ద మనకు సమాధానం దొరుకుతుంది, ఆయన యొద్ద మనకు శాంతి దొరుకుతుంది, ఆయన యొద్ద మనం ఎంతో కంఫర్ట్ను పొందుకుంటాం, ఆదరణ పొందుకుంటాం. సర్వ శరీరులు ఆయన యొద్దకు వచ్చెదరు. ఆయన యొద్దకు వస్తే నీ పరిస్థితి ఏదైనా నీవు ఎలాంటి కృంగుబాటు, ఎలాంటి అననుకూలత గుండా వెళ్తున్నప్పటికీ ప్రతి పరిస్థితిని ఎరిగిన దేవుడు నీ దేవుడు. నువ్వు ప్రార్థించుచు ఉండగానే జవాబు అనుగ్రహించే దేవుడు నీ దేవుడు. మన దేవుని యొక్క లక్షణం ప్రార్థన ఆలకించు దేవుడు. ప్రార్థిద్దామా? ఒకవేళ నీరసించిపోయినట్లయితే, నిరాశ నిస్పృహతో నిరీక్షణ కోల్పోతున్న సందర్భాలు ఉంటున్నట్లయితే, స్టిల్ నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే ఆయన ఆలకించే దేవుడు అంటున్నాడు కదా భక్తుడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదారు. ఆయన దగ్గర మనకు సంతోషం, ఆయన దగ్గర మనకు సమాధానం, ఆయన దగ్గర మనకు సమస్తం ఆయన యొద్దకు వచ్చేదారు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు కనుక ప్రార్థించుట మానక నిత్యము ఆయన సన్నిధిలో ప్రార్థించే వారంగా మనం ఉన్నప్పుడు ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు కదా, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను.
నీకు ఉత్తరం ఇచ్చేదను. కనుక ఒకసారి ఆలోచిద్దాం. మన ప్రార్థనలను నిర్లక్ష్యం చేయకుండా నిరీక్షణతో ప్రార్థించినప్పుడు ఆయన తప్పక సమాధానం ఇచ్చే దేవుడు. తప్పక సమాధానం. అది మన ఆయుధం. మన ఆయుధం ప్రార్థన. మన ఆయుధం. ప్రార్థిద్దామా? విసుగు చెందక ప్రార్థిద్దామా? ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేస్తుండగా నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. మహోన్నతుడా, జీవము కలిగిన దేవా, ప్రార్థన ఆలకించువాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేదారు. నిజమే ప్రభా, నీ యొద్ద సర్వము దొరుకుతాయి ప్రభా. నా తండ్రి, నిరీక్షణ కోల్పోయిన సందర్భాలలో మాకు నిరీక్షణనిచ్చే దేవుడవు ప్రభా. సమాధానాన్ని కోల్పోతున్న పరిస్థితులలో మాకు సమాధాన కర్తవై ఉన్న దేవుడవు నీవు ప్రభా. నా తండ్రి, ప్రార్థన ఆలకించువాడా, మా ప్రార్థనలకు తగిన సమయమందు సమాధానాన్ని అనుగ్రహించమని మీ కృప కలిగిన హస్తాల్లోనికి మమ్ములను మేముగా సమర్పించుకుంటూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు కృప నిత్యము మనకు తోడయుండును గాక. ఆమేన్.